ముఖ్యంగా ఏదైతే పీజీ హాస్టల్ కావచ్చు, లేకుంటే ఇంటర్మీడియేట్ హాస్టల్ కావచ్చు, ఈ హాస్టల్స్ అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ఇట్లాంటి సమస్య వస్తుందా? లేకుంటే ఎట్లా అసలు? ఇక్కడేమన్నా ఎవరి వాళ్ళు డివైడ్ చేయాల్సిన పరిస్థితి ఏమన్నా అవసరం అంటారా? అంటే ఇక్కడ ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్‌లో అయితే సీనియర్‌లు, జూనియర్‌లు అంటే వాళ్ళు ఒకే బ్యాచ్‌లో ఉన్న వాళ్ళ సీనియర్‌లు, జూనియర్‌ల మధ్యలోనే జరిగింది. అయితే మీరన్నట్టుగా చాలా యూనివర్సిటీలో చాలా వరకు గూడా పీజీల మధ్యలో, యూజీల మధ్యలో అంటే ఈ ఈ ఈ క్రమమైనటువంటివి గూడా జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చాలా వరకు చూస్తున్నాం. ఎందుకు అంటే మనం 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటేనే మన ర్యాగింగ్ రూపంలో వాళ్ళను ఏదో చేయాలి, నా డామినేషన్ చూయించాలి అని చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక పీజీ అయ్యుండి యూజీని ఖచ్చితంగా అటువంటి మెంటాలిటీతో ఆ డామినేషన్ మెంటాలిటీతో ఖచ్చితంగా ఉండే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో గూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ విద్యార్థులకు గూడా కొన్ని ఈ విధంగా చేస్తే న్యాయపరమైనటువంటి ఎటువంటి రిస్కులు ఉంటాయో గూడా తెలవాలి. కొంచెము మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అయితే మనకు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అనేది ఒకటి 2011లో వచ్చింది మనకు. ఈ ప్రకారంగా ర్యాగింగ్ చేస్తూ ఎవరైనా ప్రూవ్ చేసుకుంటే గనక 2 ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉండే అవకాశాలుంటాయి. ఫైన్ ఉండే అవకాశాలుంటాయి. ఒక్కోసారి 2 కూడా ఉండే అవకాశాలుంటాయి. అయితే అలాగే యూజీసీలో కూడా మనము ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చుకోవచ్చు. ఆ యూజీసీలో కంప్లెయింట్ ఇస్తే గనక వారికి ఏ విధంగా ఉంటుందంటే ఆ యొక్క అడ్మిషన్‌ను సస్పెండ్ చేయడము, రిమూవల్ చేయడము ఆ కాలేజీ నుండి. అలాగే ఆ కాలేజ్ ఇంకొంత సీవియారిటీ ఎక్కువుంటే గనక ఆ కాలేజీ నుండే కాదు, ఇంకా ఏ కాలేజీలో గూడా సర్టెన్ పీరియడ్ నువ్వు అసలు అడ్మిషన్ ఎయ్యకూడదని చెప్పేసి కండిషన్ పెట్టడము. అలాగే కొన్ని సార్లు ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం. ఆ ఫైన్ ఎంత ఉంటాయంటే అప్ టు 2.5 లాక్స్ వరకు. అంటే ఆ యొక్క ర్యాగింగ్ యొక్క సీవియారిటీని బట్టి అప్ టు 2.5 లాక్స్ వరకు కూడా మనకు ఇది ఉంటుంది. అయితే ఈ ర్యాగింగ్ అంశంలో ఐపీసీ అనేది మనకు స్పెసిఫిక్ గా శిక్షల గురించి చెప్పలేదు. ఎందుకు అంటే ఈ ర్యాగింగ్ చేస్తున్న క్రమంలో ఒకవేళ కొట్టారనుకోండి, కొడుతూ ర్యాగింగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఐపీసీ 323 వస్తుంది. లేదు వాళ్ళని బంధించి రిస్ట్రైన్ చేసి అలా చేశారనుకోండి, వాళ్ళకు అంటే ఆ ర్యాగింగ్ క్రమంలో ఏదైతే చేస్తే లేదా బెదిరించడము, ఇట్లా థ్రెటనింగ్ 5 or 6 అని లేదంటే దాన్ని ఏమంటారు వెపన్స్ తోటి స్టిక్స్ తోటి గానీ దాంతో కొడితే గనక 326 అంటే దీనికి ర్యాగింగ్ కి అయితే ఐపీసీ స్పెసిఫిక్ గా పనిష్మెంట్స్ అని ఉండవు. ఆ క్రమంలో ఏదైతే మనం చేస్తామో వాటిని ఐపీసీకి అప్లై చేస్తూ ఈ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ను కూడా మనకు దాంట్లో ఇంక్లూడ్ చేస్తారన్నమాట. కాబట్టి విద్యార్థులు మీరు మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ఆ యొక్క సంవత్సరము 2 ఇయర్స్ గురించి కాకుండా మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనకు ఒకవేళ ఎవరిని హర్ట్ చేస్తే గనక మనకు హెచ్ఓడీలు ఉంటారు, ప్రిన్సిపల్ ఉంటారు. వాళ్ళకు మీరు కంప్లెయింట్ చేయండి. కంప్లెయింట్ చేసినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకపోతే మనము వీసీ వాళ్ళకు కూడా మనం కంప్లెయింట్ చేయొచ్చు. ఇట్లా మనకు ఒక లెవెల్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. కానీ కేవలం మన క్షణిక ఆవేశంతోటి మొన్న రీసెంట్ గా ఒక అంటే కాలేజ్ పేరు చెప్పకూడదు. ఒక కాలేజీ బీటెక్ విద్యార్థులు ఏదో ఇలానే ఫ్రెషర్స్ పార్టీ తర్వాత ఈవినింగ్ కలిసి పార్టీ చేసుకొని సీనియర్స్, జూనియర్స్ ఒక జూనియర్ ఒక ఒక స్టిక్స్ తోటి కొడితే సీవియర్ హెడ్ ఇంజ్యూరీ అయింది. ఆ రోజు అయిన కేసు ఈ రోజు వాళ్ళ బీటెక్ అయిపోయింది. వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ కేసు ఉందని చెప్పేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అంటే మనము ఆ రోజు చేసే ఎంజాయ్ గురించో లేదా క్షణికావేశం గురించో మనము అఫెన్స్ ఇన్వాల్వ్ అయితే గనక ఫర్దర్ గా మన డిగ్రీలు అయిపోయిన తర్వాత, పీజీలు అయిపోయిన తర్వాత మనకు జాబులు రావాలంటే క్రిమినల్ అఫెన్సెస్ కానీ, క్రిమినల్ కేసు కానీ మన మీద ఎటువంటివి ఉండకూడదు. ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ ఉంటది. కాబట్టి అప్పుడు మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటాయి. అట్లీస్ట్ మనకి వీసా రావాలన్నా గానీ మన మీద క్రిమినల్ కేసెస్ అయితే ఉండకూడదు. కాబట్టి మీరు ఇటువంటివి దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా హెరాస్ చేస్తే కాలేజీ సిబ్బంది చెప్పండి, మీ తల్లిదండ్రులు చెప్పండి. అప్పటికి కూడా పట్టించుకోకపోతే వాడి పై సిబ్బందికి మనం ఫిర్యాదు చేయొచ్చు. ఈ కోణంలో ఆలోచించండి తప్ప, న్యాయపరమైన కోణంలో ఆలోచించండి తప్ప ఈ గ్రూపులతోటి, గ్యాంగ్లతోటి వీటి వల్ల మన లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీ ద్వారా నేను మా విద్యార్థులకు నేను విన్నవించుకుంటున్నాను.